సత్యం సుందరం మూవీ మాత్రం యావరేజ్గానే అనిపించింది నాకైతే. సత్యం చిన్నప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అయితే ఇంకా ఊరికి తిరిగి రాకూడదు అని అనుకుంటాడు. అయితే 22 సంవత్సరాల తర్వాత తన బాబాయ్ వాళ్ళ అమ్మాయి చెల్లిది పెళ్ళి అయితే తప్పక రావాల్సి వచ్చింది. అయితే అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అవుతాడు. బావా బావా అంటూ సత్యం చుట్టూనే తిరుగుతాడు. కానీ అతని పేరేంటో కూడా తెలీదు. అలా నైట్ మొత్తం స్టోరీ జరుగుతూ ఉండేది. ఒక నైట్లోనే మూవీ జరిగింది. లాస్ట్లో కొద్దిగా ఉండిద్ది. ఇంకా నైట్ మొత్తం స్టోరీ జరుగుతూనే ఉండిద్ది. తను ఎందుకు అతని మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు, అసలు అతను ఏమవుతాడు, తనకేం చేశాడు అనేది 1 by 1 తెలుస్తూ ఉండిద్ది. కానీ సత్యానికి మాత్రం అతని పేరు తెలీదు. చివరికి తన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు తెచ్చుకుంటే అప్పుడు తెలిసిద్ది తన పేరే సుందరం అని. అయితే మూవీ మాత్రం యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. ల్యాగ్ అయితే చాలా దారుణంగా ఉంది. మ్యాక్సిమం ల్యాగ్ అనిపించలే. మీరు చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. కానీ చూడొచ్చు, ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసే సినిమా.